ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బునా మసాలా అండి. హాఫ్ కేజీ చికెన్లో కొద్దిగా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్లో సరిపడా ఆవాల నూనె వేసుకొని చెక్క, లవంగం, ఇలాచి, జావిత్రి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 10-12 మిరియాలు, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, ఒక బగారాకు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒక 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని మీడియం సైజ్ టమాటాలు ఒక 2 వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, తగినంత కారపొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 50 గ్రామ్స్ పెరుగు, 1 స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు నూనెలో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కసూరి మెంతి, కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బునా మసాలా కర్రీ రెడీ అండి.